ఇంకొక విషయం కూడా చెప్తున్నా, అందరికీ సమానమైన అవకాశాలు వస్తాయి. భగవంతుడు ఒక అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే మీరు ఇంకొక స్టెప్ ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక మాట చెప్పాను, నేను ఆలోచిస్తున్నాను, మన రాష్ట్రంలో 1,20,00,000 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నారు, డాక్రా సంఘాలు, డాక్వా సంఘాలు ఉన్నాయి. మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, మిమ్మల్ని అందరినీ లక్షాధికారులు చేయడానికి ఏం చేయాలో కార్యక్రమాన్ని ఆలోచిస్తున్నారు. కేంద్రం ఒక పథకాన్ని ఇచ్చారు, 3 లక్షల మంది పేద మహిళలు లక్షాధికారులు చేస్తామన్నారు. ఆ 3 లక్షల మంది, 3 కోట్ల మందిలో ఒక 60-70 లక్షల మంది మినిమం మన ఆంధ్రప్రదేశ్ లో లక్షాధికారులు చేస్తారని ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. మళ్లీ చెడుగా బాగా డబ్బులు సంపాదించేట్టుగా ఏం చేయాలో చేస్తా. కేంద్రంలో కూడా వెసులుబాటు వస్తుంది. తప్పకుండా మా ఆడబిడ్డల్ని మళ్లీ పైకి తీసుకొచ్చి ప్రపంచానికి ఒక ఆదర్శంగా చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తూ, ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఒక ఆనందం, ఒక తృప్తి, ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఈ రోజు మిమ్మల్ని చూస్తే మీరు ఎవరు వదిలిపెట్టే పరిస్థితిలో లేరు కూడా ఉన్నారు. కానీ మంచి బతికుంది, మంచిని బతికించడానికి కొంతమంది ఉన్నారు. అదే మంచి ప్రయోగం. చాలా సంతోషం. మళ్ళా మాట్లాడదాం దాన్ని. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అందుకే ఈ రోజు మళ్లీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, రేపటి నుంచి 8వసారి నన్ను ఎమ్మెల్యే గెలిపించారు కాబట్టి, 4వసారి ముఖ్యమంత్రిగా అయిపోయారు కాబట్టి నేనే చేస్తాను. మీరు మాత్రం సహకారం చేయమంటే కుదరదు. మీరు బాగుంటి దగ్గర తీసుకుపోతాం గానీ తాగిచ్చలేము. అవునా కాదా? మీరు ముందుకు రావాలి. మీ కుటుంబాలు బాగుపడాలి. మీ కుటుంబాలు బాగుపడితే నాకు పేరు వస్తుంది, నాకు ఒక తృప్తి. మీరు బాగుపడితే అది చూసి నేను ఆనందపడాలని ఏకైక కోరిక. 8 సార్లు ఓట్లేసిన మీ రుణం తీర్చుకున్నానని ఒక తృప్తి. దీనికి మన నియోజకవర్గంలో కూడా ఈ మధ్య ఒకప్పుడు అందరూ మంచి వాళ్ళు ఉండడం ఒకటైతే వాళ్లే మారతారు, మారకపోతే మారుస్తాం. దాని గురించి నాకు బాధ లేదు. ఈ రోజు నుంచి మన సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా సమాంతరంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క కుటుంబం అర్థం చేసుకోవాలి. నేను చెప్పింది ఎన్నోసార్లు చూశాను. ఎంతమంది ఎన్ని చెప్పినా కడాన మీలో ఉండే మంచితనం చూస్తే, నా విషయం వచ్చినప్పుడు ఎవ్వరి మాట వినకుండా నేను చెప్పిన మాట విని నాతో ఫాలో అవుతున్నారు. అది నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. అందుకే ఈరోజు మీ అందరి ముందర చెప్పాను, రేపటి నుంచే నేను చెప్పిన ప్రతి ఒక్క విషయం. ఇక్కడే అమరావతి నిర్మాణం రామకుప్ప మండలం తెలుగుదేశం పార్టీ 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఆనందరెడ్డి గారిని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా అభినందిస్తున్నా. వారికి కూడా ధన్యవాదాలు. నేను ఇది ఎవరిని అడగలేదు. ఆ పేరు నేను చేసే కార్యక్రమాలు మీకు ఎట్లా ఉపయోగపడతాయో ఉపయోగించుకునే బాధ్యత మీది. మళ్లీ చెప్తున్నా, నేను అందరి తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 గా ఉండాలని, భారతదేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ఒక పవిత్రమైన వ్యవస్థ, ఇది ఇంకా పటిష్టంగా ఉండాలని, పేదరికం లేని సమాజం కోసం శక్తిని మని భగవంతుని కోరుకుంటాను. ఆ పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానతను తగ్గించడం, నిరంతరం చేయడం కోసం శక్తి సామర్థ్యాలు ప్రసాదించమని భగవంతుని కోరుకుని అక్కడి నుంచి కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాను. తప్పకుండా నేను చేసిన దాన్ని కూడా స్వీకరించి మంచిదైతే రాష్ట్రం అంతా అమలు చేస్తాను. అందుకే యువతను కోరుతున్నా, మీ ఆలోచన నాతో పంచుకోండి. అదే మరి నేను చెప్పింది అర్థం చేసుకోండి.
చేసుకుని అవకాశమే అద్దుగా మీ క్యారియర్ని రూపకల్పన చేసుకోండి. మీకు అండగా ఉంటాను. ఉద్యోగాలు కావాలంటే ఉద్యోగాలు చేసి ముందుకు వచ్చారు. ఆ తర్వాత అన్నారు మీరు ఉద్యోగం చేయడం కాదు, మీరు ఉద్యోగాలు చేసే శక్తి మీకు రావాలి అంటే మీరు ఒక కంపెనీ పెట్టి 10 మందికి ఉద్యోగాలు ఇమ్మన్నాను. మీరు ఒక హైదరాబాద్ లో ఉండడం కాదు, ప్రపంచమే హద్దుగా వేరే దేశాలకు పొమ్మన్నాం. వీళ్ళంతా బయట కూడా పోయే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు కూడా మీరు చూడండి, నాకు వచ్చిన కష్టాలు ఎవరికైనా వస్తాయా 5 సంవత్సరాల్లో అని అడుగుతున్నా. మిమ్మల్ని ఊహించుకున్నారా అని అడుగుతున్నా. 14 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రిని, 15 సంవత్సరాల అపోజిషన్ లీడర్ని, ఏ తప్పు చేయకపోయినా ఎన్ని ఇబ్బందులు వచ్చాయో చూశారా అని అడుగుతున్నా.